credit to the set. యాక్షన్ కట్ ఆయన మానిటర్ ముందు కూర్చొని చెప్పేస్తున్నారు, బట్ వన్ మోర్ చేయాలన్నా ఏంటి ఆ టేక్ ఎవరిది, ఆ కాల్ ఎవరిది? It's like once you know what the shot is about, needing a one more feels like an obvious calling. Like Okay, you know okay. that ఇది convey అవ్వాలి shot లో, అది అవ్వట్లేదు అంటే it's an objective thing, కావాలి one more అని. Sometimes it's just like we're running out of time and Nagi sir saying, okay, come on, time is up, next scene. But it's I think at the end of the day, everyone just wanted to get, it's a musical, sir, so that is the most difficult part. It is trying to get 100 people, like your junior artists or these people in general, they're used to walking and newspapers చదవడం, ఎవరి ఫోన్ లో మాట్లాడడం, నిలబడి క్లాప్స్ కొట్టడం is what they're more accustomed to. తప్పు కాదు. ఆ కోడి కోత కూడా నాకు భలే అనిపించింది అసలు. ఒక రిథమ్ లో వెళ్తుంటుంది. కోడి కూత, పిల్లోడు ఏడవడం, అవునవును, కాఫింగ్ తగ్గడం. సంకల్ప్ కి డైరెక్షన్ ఇచ్చేయచ్చు అని ఏ టైంలో అనిపించింది మీకు? నెక్స్ట్ టైం సంకల్ప్ చేతిలో సినిమా పెట్టేయచ్చు అని ఏ టైంలో అనిపించింది? సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది అప్పుడు అనిపించింది, అయిపోయే టైంలో అనిపించింది ఇప్పుడు పెట్టచ్చు. లేదు సార్, అంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్, 1 year బ్యాక్ వీ నీడెడ్ సంబడి. ఇట్స్ చాలా కష్టమైన ప్రాజెక్ట్ సార్ ఇది యాక్చువల్లీ. అంటే ఎంత డిస్క్రైబ్ చేస్తే తెలుస్తుంది. ఇలాంటి సినిమా ఎవరు తీయలేదు, ఇలా సినిమా కూడా ఎవరు తీయలేదు. అంటే ఇప్పుడు జూమ్ కాల్లో పెట్టుకొని సార్కి డైరెక్ట్ ఆయన టీవీ ఫీడ్ వెళ్ళి ఒక రిహర్సల్ చేసి, సార్ అక్కడ నుంచి ఆ రిహర్సల్ని డైరెక్ట్ చేసి యాక్టర్ని ఆయన దగ్గర తీసుకెళ్ళి, అక్కడ నుంచి దేవి దగ్గర సాంగ్ వెళ్ళి, సాంగ్ మళ్ళీ మాకు వచ్చి, మళ్ళీ మేము రిహర్సల్ చేసి, మళ్ళీ దాంట్లో మాటలు మార్చి, మళ్ళీ దేవి రికార్డ్ చేసి, అది ఎలా చేయాలో అది కూడా చేయొచ్చు సినిమా అన్నట్టు ఉంది. ఇలా కూడా చేయొచ్చు సినిమా అని కూడా అలానే అనిపించింది. మీరు సెర్చ్ చేస్తారా ఓల్డెస్ట్ డైరెక్టర్ ఇన్ ది ఎర్త్ 94 years అంటే? ఒకరు ఉన్నారంటే ఎవరో 103 ఎవరో తీస్తారంటే ఎవరో, అది ఆయన కాదు, ఎవరో సౌత్ అమెరికన్ ఎవరో, ఒలివియర్ ఎవరో, ఆయన మాన్బోడు. బట్ యా, అంటే ఇది క్రేజీ బికాజ్ మ్యూజికల్ కూడా కదా. ఇప్పుడు ఏదో ఇంట్లో ఒక డ్రామా తీస్తున్నామో లేకపోతే ఒక లవ్ స్టోరీ తీస్తున్నామంటే ఓకే, ఇప్పుడు ఇన్ని సెట్లు, సీజీలు, ఇంతమంది యాక్టర్లు, పాటలు అన్నీ పెట్టుకొని ఒక సినిమా తీస్తున్నాము విత్ 95-year-old సార్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్. వీ నీడెడ్ సంబడి హూ, నేను ఎంతవరకు ఉన్నా, వీ నీడ్ అ హోల్ టీమ్ అరౌండ్ ఇట్ అండ్ వీ నీడ్ సంబడి టు కోఆర్డినేట్ దట్ హోల్ టీమ్. అండ్ ఐడియా, ఐ డోంట్ నో, థాట్ సంకల్ప్ విల్ బి ఎ గుడ్ ఐడియా. అయాన్కి ఇచ్చిన గొప్ప విషయం ఏంటంటే, కమల్ హాసన్ గారి కోసం రాసుకున్న కథలో నేను చేశాను అని చెప్పుకోవచ్చు, జీవితాంతం చెప్పుకోవచ్చు. కానీ దాంతో అంతే భయం కూడా వస్తుంది సార్, అంతే రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. ఎందుకంటే కమల్ సార్ చేయాల్సిన స్క్రిప్ట్ లో నేను యాక్ట్ చేయాలి, అక్కడ పర్ఫామ్ చేయాలి అంటే లైక్ డైనమిక్స్ కొంచెం మారిపోతాయి కదా, చాలా ఉంటాయి. సో ఐ ఫీల్ లైక్ రియలీ గుడ్ అబౌట్ ఇట్, బట్ అంతే కొంచెం నర్వస్ ఆల్సో. లైక్ థ్యాంక్ గాడ్ ఐ డిడ్ంట్ గెట్ టు నో దిస్ బిఫోర్. చెప్పలేదు అసలు, ప్రిపేర్ చేయలేదు అసలు.